సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో కష్టాల్లో పడిన ఆప్కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్ పార్టీ పదవులను వదులుకున్నారు. ఆప్ అవినీతికి అడ్డాగా మారిందని రాజ్ కుమార్ ఆనంద్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల వేళ ఆప్కు మరో ఝలక్ తగిలింది. ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఆప్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆప్ నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. తాను దళితుల కోసం పనిచేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృధా అన్నారు రాజ్ కుమార్. देखिए कारण ये है कि मैं राजनीति में मंत्री बना, जो भी बना आज बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर की वजह से बना और पे बैक टू सोसाइटी करने के लिए बना। दलितों की जब रिप्रेजेंटेशन की बात आती है तो जो पार्टी अगर उससे पीछे हटती है तो मुझे फिर वहाँ रहने का कोई औचित्य समझ नहीं आता, इसलिए मैंने क्या किसी पार्टी में आप जाएंगे? नहीं, मैं कहीं नहीं जाएगा। थैंक यू. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఇటీవల రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. తనిఖీలు జరిగి వారం రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే ఆయన రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఈడీ సీబీఐని ప్రయోగించి తమ మంత్రుల్ని ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చుతోందని, ఇది తమందరికీ ఓ పరీక్ష లాంటిదన్నారు. ఆనంద్ను గతంలో అవినీతిపరుడని పిలిచిన బీజేపీలోనే ఇప్పుడు ఆయన చేరబోతున్నారని సంజయ్ అన్నారు.